అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీభవాని. సో ఇవాళ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటి అంటే నోడల్ అనాలిసిస్. నోడల్ అనాలిసిస్ ఆర్ నోడ్ అనాలిసిస్ ఇది కేసిఎల్ నుండి డిరైవ్ చేయబడింది. కేసిఎల్ అంటే కిర్చాఫ్స్ కరెంట్ లా. కిర్చాఫ్స్ కరెంట్ లా అంటే ఏంటంటే ఒక జంక్షన్, లెట్ సపోజ్ ఏ అనుకున్నాం. ఏ జంక్షన్లో ఇన్కమింగ్ కరెంట్స్ ఈజ్ ఈక్వల్ టు అవుట్ గోయింగ్ కరెంట్స్. సమ్ ఆఫ్ ఇన్కమింగ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ అవుట్ గోయింగ్. అంటే I1, I2, I3, I4, I5. ఇక్కడ మనం 5 కరెంట్స్ని చూస్తుంటే దీంట్లో I1, I2, I3 జంక్షన్కి ఇన్కమింగ్, అంటే జంక్షన్లోకి వెళ్తున్నాయి. ఈ పాయింట్కి ఆ కరెంట్స్ వెళ్తున్నాయి ఆ పాయింట్లోకి. అండ్ I4, I5 ఆ జంక్షన్ నుండి ఎగ్జిట్ అవుతున్నాయి, ఆ పాయింట్ నుంచి వెళ్ళిపోతున్నాయి. ఈ కిర్చాఫ్స్ కరెంట్ లా నుండి I1 ప్లస్ I2 ప్లస్ I3 ఈక్వల్స్ టు I4 ప్లస్ I5. ఏ సర్క్యూట్లో అయినా ఈ కిర్చాఫ్ లా అనేది బేసిక్ లా అండ్ ఇది ఖచ్చితంగా ఫాలో అవుతుంది ఏ సర్క్యూట్ అయినా. ఈ లాని బేస్ చేసుకొని నోడల్ అనాలిసిస్ని డిజైన్ చేశారు. నోడల్ అనాలిసిస్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనం నోడ్స్ని రికగ్నైజ్ చేయాలి. ఈ సర్క్యూట్ని మనం తీసుకుంటే దీంట్లో ఒక నోడ్ అంటే ఒక బ్రాంచ్ కన్నా ఎక్కువ బ్రాంచెస్ ఉండడం, దానికి మోర్ దెన్ వన్ బ్రాంచ్ అన్నట్టు. ఇక్కడ ఈ పాయింట్ని తీసుకుంటే దీన్ని ఫస్ట్ అని మనం మార్క్ చేసుకుందాం. ఈ పాయింట్ నుండి 2.5 ఓం ఒకటి, 1 ఓం రెసిస్టర్ ఇంకోటి, ఇంకా 3 ఆంపియర్ కరెంట్ సోర్స్ ఒకటి కనెక్ట్ అయ్యి ఉన్నాయి. అంటే దీనికి 3 బ్రాంచెస్ ఉన్నాయని. సో దీన్ని మనం నోడ్ 1గా తీసుకోవచ్చు. సిమిలర్లీ ఈ పాయింట్ని సెకండ్ నోడ్, ఈ పాయింట్ని థర్డ్ నోడ్. ఇక్కడ ఒక డౌట్ వస్తుంది ఏంటంటే ఇది కూడా ఒక నోడ్ లాగా తీసుకోవచ్చా అని. ఈ నోడ్కి ఒక ఇన్కమింగ్ కరెంట్ సోర్స్, ఒక అవుట్ గోయింగ్ కరెంట్ సోర్స్ ఉన్నాయి. ఏ రెసిస్టర్ కనెక్ట్ అయ్యి లేదు. కరెంట్ ఎప్పుడైనా అలా ఉంటే దాన్ని ఈ జంక్షన్ దగ్గర ఈ కరెంట్ ఈ జంక్షన్లోకే వెళ్తుంది. ఈ కరెంట్ ఈ జంక్షన్ నుండి ఎగ్జిట్ అవుతుంది. ఈ నార్మల్ వైర్స్ని ఏ సిగ్నిఫికెన్స్ ఉండదు. దీంట్లో మనం ఈ రెండు పాయింట్స్ని కలిపినా కూడా సర్క్యూట్లో ఏం ఎఫెక్ట్ ఉండదు. సో ఇలాంటి నోడ్స్ని మనం ఎక్స్క్లూడ్ చేయాలి. సో సెకండ్ స్టెప్ మనం వోల్టేజ్ వేరియబుల్లో ఈక్వేషన్స్ని తయారు చేసుకోవాలి. ఫస్ట్ నోడ్ని కన్సిడర్ చేసి కేసీఎల్ అప్లై చేస్తే V1 ఒక రెఫరెన్స్ నోడ్ని లేదా గ్రౌండ్ని తీసుకోవాలి. యూజువల్గా మనం సర్క్యూట్లో కింద భాగాన్ని రెఫరెన్స్ నోడ్ ఆర్ గ్రౌండ్ లాగా తీసుకుంటాం. అంటే దాని వోల్టేజ్ ఎప్పుడైనా 0 ఉంటుంది. సో ఈక్వేషన్లో ఫస్ట్ నోడ్ ఈక్వేషన్లో V1 మైనస్ గ్రౌండ్ బై 2.5 ప్లస్ V1 మైనస్ V2 బై 1 ఓం ఈక్వల్స్ టు సర్క్యూట్కి ఉండే ఇన్కమింగ్ కరెంట్స్ ఏంటంటే 4 ఆంపియర్. సో దీన్ని కూడా యాడ్ చేద్దాం. ప్లస్ 4 ఆంపియర్ మైనస్ 3 ఈక్వల్స్ టు 0. ఈ ఈక్వేషన్ ఎలా వచ్చిందంటే V1 మైనస్ ఈ పాయింట్ దగ్గర వోల్టేజ్ 0 వోల్ట్. సో V1 మైనస్ 0 బై 2.5 ప్లస్ V1 మైనస్ V2 బై 1 ఓం. V1 మైనస్ V2 బై 1 ఓం. ఇది బేసిక్ ఓమ్స్ లా ద్వారానే మనం ఈ V బై R ఫామ్లో రాసుకుంటాం. V బై R ఈక్వల్స్ టు నథింగ్ బట్ కరెంట్. దీంట్లోకి వచ్చే ఇన్కమింగ్ కరెంట్ 4 ఆంపియర్. ఈ కరెంటే ఇలా పాస్ అయ్యి ఈ నోడ్కే వస్తుంది. అండ్ 3 ఆంపియర్ ఎగ్జిట్ అవుతుంది. దీన్ని సింప్లిఫై చేస్తే 1/1.25 + 1
into V1 plus minus 1 by 1 into V2 minus 1 equals to 0 plus 1 equals to 0. 1.4 V1 minus V2 plus 1 equals to 0. ఇది నోడ్ 1 ఈక్వేషన్. సిమిలర్లీ నోడ్ 2కి మైనస్ V1 ప్లస్ 1.75 V2 minus 0.5 V3 minus 1 equals to 0. Node 3 की minus 0.5 V2 plus 0.7 V3 equals to 0. నోడ్ 2 ఇంకా నోడ్ 3 యొక్క ఈక్వేషన్ని మీరు ఫైండ్ అవుట్ చేసి ఇదే ప్రాసెస్లో ఫైండ్ అవుట్ చేసి ఈ వాల్యూస్తో చెక్ చేసుకోండి. దీన్ని ఇప్పుడు మనం మ్యాట్రిక్స్ ఫామ్లో రాయాలి. మెష్ అనాలిసిస్లో ఎలాగైతే నెంబర్ ఆఫ్ మెషెస్ ఎన్ని ఉన్నాయో ఆ స్క్వేర్ మ్యాట్రిక్స్ తీసుకున్నామో నోడ్ అనాలిసిస్లో కూడా సేమ్ ప్రాసెస్. మనకి 3 నోడ్స్ ఉన్నాయి కాబట్టి మనం మళ్ళీ ఇక్కడ కూడా 3x3 మ్యాట్రిక్స్ని తీసుకుంటాం. ఈ 3 ఈక్వేషన్స్ని మ్యాట్రిక్స్ ఫామ్లోకి మారుస్తాం. 1.4 minus 1 into V1, V2, V3 equals to currents 1 minus 1 0. దీంట్లో V1, V2, V3 కనుక్కోవడానికి మనం మళ్ళీ క్రామర్స్ రూల్ని వాడదాం. క్రామర్స్ రూల్లో డెల్టా ఆర్ ఈ 3x3 మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయడానికి 1.4 ఇంటూ 1.75 ఇంటూ 0.7 మైనస్ 0.5 స్క్వేర్ మైనస్ ఆఫ్ మైనస్ 1 మైనస్ 0.7 మైనస్ 0 ప్లస్ 0. దాని ఆన్సర్ 0.665. సిమిలర్లీ డెల్టా 1 వాల్యూ 0.275, డెల్టా 2 వాల్యూ minus 0.28, delta 3 value minus 0.2. దీని ద్వారా V1 equals to delta 1 by delta V2 delta 2 by delta minus 0.421 V3 delta 3 by delta. నోడ్ అనాలిసిస్ ఆఫ్ రియాక్టివ్ సోర్సెస్. రియాక్టివ్ సోర్సెస్ ఉన్నప్పుడు నోడ్ అనాలిసిస్ ఎలా చేయాలో చూద్దాం. రియాక్టివ్ సోర్సెస్ ఉన్నప్పుడు కూడా మనం సేమ్ ప్రొసీజరే ఫాలో అవుతాం, కానీ క్యాలిక్యులేషన్స్లో స్మాల్ చేంజెస్ ఉంటాయి. నోడ్ అనాలిసిస్లో ఏం చేశామో సేమ్ అదే ఫస్ట్ స్టెప్ ఇక్కడ చేస్తాం. ఫస్ట్ నోడ్స్ని రికగ్నైజ్ చేయాలి. ఇక్కడ ఒక నోడ్ తీసుకోవచ్చు మనం, ఇంకా ఇక్కడ ఒక నోడ్, ఎందుకంటే ఇక్కడ 4 బ్రాంచెస్ ఉన్నాయి అండ్ ఇక్కడ కూడా 4 బ్రాంచెస్ ఉన్నాయి. మిగతా ఏ నోడ్ తీసుకున్నా దానికి ఓన్లీ సింగిల్ బ్రాంచ్ ఉంది ఆర్ 2. ఎప్పట్లాగానే మనం కింద సైడ్ ఉండే లైన్ని రెఫరెన్స్ నోడ్ ఆర్ గ్రౌండ్గా తీసుకుంటాం. అండ్ నౌ ఈ ప్రాబ్లంలో నేను ఈక్వేషన్స్ లేకుండా డైరెక్ట్ మ్యాట్రిక్స్లోకి ఎలా వాల్యూస్ తీసుకోవాలో చూపిపోతున్నాను. మనకి ఇక్కడ 2 నోడ్స్ ఉన్నాయి కాబట్టి మనం ఒక 2x2 మ్యాట్రిక్స్ని తీసుకుందాం. 2x2 స్క్వేర్ మ్యాట్రిక్స్. అండ్ దీంట్లో ఫస్ట్ నోడ్ దగ్గర యాక్ట్ అయ్యే కండక్టెన్స్. మెష్ అనాలిసిస్లో మనం
ఇంపిడెన్స్ తీసుకుంటాం, కానీ నోడ్ అనాలిసిస్లో మనం కండక్టెన్స్ తీసుకుంటాం, అంటే 1 / రెసిస్టెన్స్. సో ఇక్కడ యాక్ట్ చేసే ఇంపిడెన్స్ ఏమున్నాయి? ఫస్ట్ నోడ్లో 1/3 ప్లస్ 1 - -j5 ప్లస్ 1/j3. ఈ మూడింటిని యాడ్ చేస్తే 0.333 - j 0.133. దీన్ని మనం ఫస్ట్ ఎలిమెంట్గా రాసుకుందాం. ఫస్ట్ రోలో సెకండ్ ఎలిమెంట్ ఏంటంటే ఫస్ట్ నోడ్ అండ్ సెకండ్ నోడ్కి కామన్గా ఉండే అంటే రెండిటికి కనెక్ట్ అయ్యి ఉండే కండక్టెన్స్ సమ్, అంటే 1 - -j5 ప్లస్ 1/j3. ఇది j 0.133. సిమిలర్లీ ఇక్కడ కూడా మనకి j 0.133. ఇక్కడ మనకి నెగిటివ్ j 0.133 వస్తుంది. దాన్ని మనం రెండిటికి కామన్ కాబట్టి నెగిటివ్ సైన్ ఇస్తాం. సో నెగిటివ్ అండ్ నెగిటివ్ క్యాన్సిల్ అయ్యి పాజిటివ్లో వస్తుంది. అలాగే సెకండ్ రో సెకండ్ కాలంలో సెకండ్ నోడ్కి కనెక్ట్ అయి ఉన్న కండక్టెన్స్ అన్ని ఎలిమెంట్స్ యొక్క కండక్టెన్స్ని సమ్ చేయాలి. సెకండ్ నోడ్కి 1/j3 ప్లస్ 1 - -j5 ప్లస్ 1/6. దాని ఆన్సర్ 0.167 - j 0.133. సో మనకి కండక్టెన్స్ మ్యాట్రిక్స్ వచ్చేసింది. మెష్ అనాలిసిస్లో మనం V = IR అంటే మనం R మ్యాట్రిక్స్ ఇంటూ I మ్యాట్రిక్స్ = V మ్యాట్రిక్స్ లా ఫామ్ చేసి I మ్యాట్రిక్స్లో నుండి కరెంట్స్ అన్ని ఫైండ్ అవుట్ చేసాం. ఇక్కడ మాత్రం మనం Y మ్యాట్రిక్స్ ఆర్ కండక్టెన్స్ మ్యాట్రిక్స్ ఇంటూ V మ్యాట్రిక్స్ గివ్స్ us I మ్యాట్రిక్స్. ఈ ఫామ్లో మ్యాట్రిక్స్ని ఫామ్ చేసి వోల్టేజెస్ని కనుక్కుంటాం. ఈ వోల్టేజ్ ఎక్కడ యాక్ట్ చేస్తుందంటే ఈ నోడ్స్ దగ్గర. సో మనకు వచ్చిన వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇంటూ V1 V2. ఇప్పుడు కరెంట్స్ని చూసుకోవాలి. కరెంట్స్ ఎలా యాక్ట్ చేస్తున్నాయి? ఫస్ట్ కరెంట్ నోడ్ 1లోకి ఎంటర్ అవుతుంది. సో మనం దాన్ని పాజిటివ్గా రాసుకుంటాం, ఎందుకంటే ఎప్పుడైనా మనం యూజువల్గా ఎంటర్ అయ్యే వాటిని పాజిటివ్గా, ఎగ్జిట్ అయ్యే వాటిని నెగిటివ్గా తీసుకుంటాం. 590 degrees ఉండే ఆ ఫేజార్ని మనం రెక్టాంగులర్ ఫామ్లో రాసుకుంటే అది J5 అవుతుంది. అలాగే సెకండ్ నోడ్ దగ్గర చూస్తే సెకండ్ నోడ్ దగ్గర కూడా ఆ కరెంట్ ఎంటర్ అవుతుంది. రిఫరెన్స్ నోడ్కి వెళ్ళేలా చూసుకుంటాం. సో ఈ కరెంట్ సెకండ్ నోడ్కి ఎంటర్ అవుతుంది కాబట్టి దీన్ని పాజిటివ్లోనే తీసుకుంటాం. దీని నుండి డెల్టా = 0.0556 డెల్టా 1 0.665 ఇలా డెల్టా వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. దీని నుండి V1 = డెల్టా 1/డెల్టా చేసి 9.302
ప్లస్ V2 వచ్చేసి ఇలా V1 ఇంకా V2 వాల్యూస్ని మనం కనుక్కోవచ్చు. సపోజ్ ఇప్పుడు 3 ohms దగ్గర డ్రాప్ అయ్యే వోల్టేజ్ని కనుక్కోమంటే V1 మైనస్ రెఫరెన్స్ నోడ్ వోల్టేజ్ ఈ రెండింటిని కనుక్కుంటే 3 ohms దగ్గర యాక్ట్ అయ్యే వోల్టేజ్ తెలుస్తుంది. V3 ohm ఈక్వల్స్ టు V1 మైనస్ V రెఫరెన్స్. దాని ఆన్సర్ 9.302 ప్లస్ J 2.227 మైనస్ 0 అంటే V1. ఒకవేళ కెపాసిటర్ దగ్గర యాక్ట్ అయ్యే వోల్టేజ్ని కనుక్కోమంటే V1 మైనస్ V2 చేయాలి. సిమిలర్లీ J3 ohms ఇంకా 6 ohms దగ్గర ఎలా కనుక్కోవాలో మీరే గెస్ చేయండి. సూపర్ నోడ్ అనాలిసిస్. సూపర్ నోడ్ అనాలిసిస్ కూడా నోడ్ అనాలిసిస్ లాగానే ఉంటుంది, కానీ దీంట్లో మనకి వోల్టేజ్ సోర్స్ వస్తుంది నోడ్స్ మధ్యలో. ఫస్ట్ మనం దీంట్లో నోడ్స్ ఐడెంటిఫై చేద్దాం. ఇది నోడ్ 1, ఇది నోడ్ 2, ఇది నోడ్ 3 అండ్ ఇది గ్రౌండ్ ఆర్ రిఫరెన్స్. సూపర్ నోడ్ అనాలిసిస్ ఎప్పుడు వాడాలంటే మనకి నోడ్స్ మధ్యలో వోల్టేజ్ సోర్స్ వచ్చినప్పుడు మనం V2 మైనస్ V3 బై 20 అని అలా వేయలేము, ఎందుకంటే ఇది రెసిస్టెన్స్ ఆర్ ఇంపిడెన్స్ కాదు, ఇది ఒక వోల్టేజ్ సోర్స్. ఇది మన సర్క్యూట్లో క్యాలిక్యులేషన్లో మనకి బ్లాక్ వస్తుంది. సో మనం ఇలాంటి సర్క్యూట్స్లో సూపర్ నోడ్ అనాలిసిస్ని వాడతాం. మెష్ అనాలిసిస్ ఎలా చేసాము, సూపర్ మెష్ అనాలిసిస్ ఎలా చేసామో సేమ్ అలానే సూపర్ నోడ్ అనాలిసిస్ కూడా ఉంటుంది. ఫస్ట్ స్టెప్ నోడ్స్ కనుక్కున్నాక వాటికి నోడ్ ఈక్వేషన్స్ని రాద్దాం. టెన్ ఈక్వల్స్ టు 10 ఇన్కమింగ్ కరెంట్ ఈక్వల్స్ టు V1 by 3 ప్లస్ V1 మైనస్ V2 by 2. దీన్ని సింప్లిఫై చేస్తే 0.83 V1 మైనస్ 0.5 V2 ఈక్వల్స్ టు 10. ఈక్వేషన్ 1 ఇది ఫస్ట్ నోడ్ యొక్క ఈక్వేషన్. సెకండ్ నోడ్కి వస్తే సెకండ్ నోడ్కి మనకి వోల్టేజ్ సోర్స్ కనెక్ట్ అయి ఉంది కాబట్టి మనం దీన్ని షార్ట్ సర్క్యూటెడ్గా తీసుకోవాలి. కరెంట్ సోర్స్ ఉంటే దాన్ని ఓపెన్ సర్క్యూట్ చేయాలి, వోల్టేజ్ సోర్స్ ఉంటే దాన్ని షార్ట్ సర్క్యూట్గా తీసుకోవాలి. ఒకవేళ మనం దీన్ని ఇమాజినరీగా షార్ట్ సర్క్యూట్ చేసామో అప్పుడు సెకండ్ అండ్ థర్డ్ నోడ్ రెండు డైరెక్ట్గా కనెక్ట్ అయి ఉంటాయి, అంటే ఆ రెండు కంబైన్ అయినాయి అని అర్థం. సో అప్పుడు నోడ్ ఈక్వేషన్ V2 మైనస్ V1 by 2 V2 మైనస్ V1 by 2 ప్లస్ V2 by 2 V2 by 1 ప్లస్ ఒకవేళ మనం దీన్ని కన్సిడర్ చేసామో ఈ షార్ట్ సర్క్యూట్ని మనకి అప్పుడు V2 మైనస్ V3 బై ఇంపిడెన్స్ ఉండదు, సో దాన్ని మనం కన్సిడర్ చేయము. ప్లస్ V3 మైనస్ 10 by 5 V3 మైనస్ 10, ఎందుకంటే ఈ వోల్టేజ్ సోర్స్లో కరెంట్ ఇలా పాస్ అవుతుంది. సో V3 మైనస్ 10 by 5 ప్లస్ V3 by 2 ఈక్వల్స్ టు 0. ఇక్కడ 10 వోల్ట్ కూడా ఒక వోల్టేజ్ సోర్స్ కాబట్టి మనకి దీన్ని కూడా ఎందుకు నెగ్లెక్ట్ చేయొద్దు అనే ఒక డౌట్ వస్తుంది. దీన్ని ఎందుకు నెగ్లెక్ట్ చేయమంటే ఇది థర్డ్ నోడ్ ఇంకా రిఫరెన్స్ నోడ్కి మధ్యలో ఉంది. మనకి యాక్టివ్ నోడ్స్ మధ్యలో వోల్టేజ్ సోర్స్ ఉంటే ప్రాబ్లం, కానీ రిఫరెన్స్ నోడ్ మధ్యలో వోల్టేజ్ సోర్స్ ఉంటే ఏం ప్రాబ్లం ఉండదు, దాన్ని మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయగలుగుతాం.
దీన్ని సింప్లిఫై చేస్తే -0.5v1 ప్లస్ 1.5v2 ప్లస్ 0.7v3 ఈక్వల్స్ టు 2. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు థర్డ్ ఈక్వేషన్ కూడా కావాలి మనకి, ఎందుకంటే 3 నోడ్స్ ఉన్నాయి. సో మనకి 3 వేరియబుల్స్ v1, v2, v3 ఉంది. థర్డ్ ఈక్వేషన్ ఎలా వస్తుందంటే మనం ఈ నెగ్లెక్ట్ చేసిన వోల్టేజ్ సోర్స్ని కన్సిడర్ చేయాలి ఇప్పుడు. సో ఓన్లీ ఈ 2 to 3 మధ్యలో ఉన్న ఈ బ్రాంచ్లో వోల్టేజ్ ఎంత ఉంటుందంటే v2 మైనస్ v3 ఈక్వల్స్ టు 20 volts. v2ని మనం రిఫర్ చేస్తూ v3తో రిఫర్ చేస్తూ v2 మైనస్ ఈ వోల్టేజ్, ఆ రెండింటి డిఫరెన్స్ 20 voltకి ఈక్వల్గా ఉందని తీసుకుంటాం. ఇక్కడ డైరెక్షన్ కూడా ఇంపార్టెంట్. ఇక్కడ కరెంట్ డైరెక్షన్ ఇలా ఉంటుంది, ఈ డైరెక్షన్లో నెగిటివ్ టు పాజిటివ్. మనము v2 మైనస్ v3 తీసుకున్నాం కాబట్టి ఇది కూడా పాజిటివ్ తీసుకుంటాం. లేదా v3 మైనస్ v2 తీసుకుంటే ఇది -20గా తీసుకుంటాం. అది మన అజ్యూమింగ్ బట్టి ఉంటుంది. ఇది ఈక్వేషన్ 3. ఈ 3 ఈక్వేషన్స్ని మ్యాట్రిక్స్ మెథడ్ సైమల్టేనియస్ ఈక్వేషన్స్ ఇన్ 3 వేరియబుల్స్ ఫార్ములాస్తో మనం సాల్వ్ చేస్తే v1, v2, v3 వస్తాయి. v1 19.03 volt, v2 11.5 volt and v3 -8.4 volt. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.